Glory, Lord. యేసునామం సుందర నామం, యేసునామం మధురం మధురం, యేసునామం సుందర నామం, యేసునామం మధురం మధురం, జుంటె తేనెల కంటే మధురము. చప్పట్లు కొట్టు అందరం కూడా. యేసునామం సుందర నామం, యేసునామం మధురం మధురం, జుంటె తేనెల కంటే మధురము. పాపములను క్షమించు నామం, పాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసునామము. అన్ని నామాల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. పాడాలి అందరు కూడా. అన్ని నామాల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసునామం. అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామాల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. Let's celebrate Jesus. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసునామము. దోషములను క్షమించు నామం, పాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసునామము. అన్ని నామముల కన్నా అన్ని నామాల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామాల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. సుందర సుందర నామం యేసుని నామం,
సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆర్భాటించు 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 నామం यीशु तेरा नाम सबसे ऊंचा है 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 बीमारी से गरीबी से शापों से छुड़ाता है वो नाम है जो अंधों को रोशनी भी देता है बीमारी से गरीबी से शापों से छुड़ाता है वो नाम है जो अंधों को रोशनी देता है जिस नाम में है जिंदगी यीशु है वो नाम जिस नाम में है जिंदगी यीशु है वो नाम यीशु तेरा नाम सबसे ऊंचा है 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 बीमारी से गरीबी से शापों से छुड़ाता है वो नाम है जो अंधों को रोशनी देता है बीमारी से गरीबी से शापों से छुड़ाता है जो नाम है वो अंधों को रोशनी देता है जिस नाम में है जिंदगी यीशु है वो नाम जिस नाम में है बंदगी यीशु है वो नाम सुंदर सुंदर नामम యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం అందరం చప్పట్లు కొడుతూ సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం యేసునామం సుందర నామం యేసునామం మధురం మధురం జుంటె తేనెల కంటే మధురం శాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసు నామం అన్ని నామముల
కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము, అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము, సుందర సుందర నామం యేసుని నామం, 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 అద్వితీయ నామం, ఆర్భటించు నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భటించు నామం, అద్వితీయ నామం, అతిశయ నామం, ఆర్భటించు నామం, ఆరాధించు నామం, అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆరాధించు నామం, సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం, పాడాలి, సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం, హల్లెలూయా. సుందర సుందర నామం యేసుని నామం, నీ నామముని ధ్వజముగ పైకెత్తెదన్, నీ నామమే ఆధారము, నీ నామముని ధ్వజముగ పైకెత్తెదన్, అవునయ్యా నీ నామం నీ నామమే ఆధారము. ఆ ఉన్నత నామం అందరం కూడా ధ్వజముగా పైకెత్తుదామా. మనం ఆరాధిస్తున్న దేవుని నామం ఉన్నతమైన నామం. ఆయన సర్వోన్నత స్థలములలో నివసించువాడు. ఆయన నామం ఉన్నతమైన నామం. అవునయ్యా కెరూబులతో శరాపులతో ఆ ఉన్నత నామముని కలిసి ఆరాధిస్తామా. ఏ నామములో సృష్టి అంత సృజింపబడును, ఆ నామమునే స్తుతింతురు. ఏ నామములో పాపమంత క్షమించబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామంలో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను,
శాపము తల వంగును నీ నామము ఎదుట రోగము తల వంచును నీ నామము ఎదుట శాపము తల వంచును నీ నామము ఎదుట సాటి లేని నామము స్వస్థపరచే నామము సాటి లేని నామము స్వస్థపరచే నామము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము ప్రతి మోకాలందును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత ప్రతి మోకాలందును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము యేసయ్యా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారినే నీవు సెలవీయగా మారా మధురం ఆయనే నీవు సెలవీయగా పోయనే నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయే సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా 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 ఈ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా ఎలియా ప్రార్థించగా ఆహారం
సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా 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 ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా 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 సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా విమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా చెప్తాం అందరం చేతులు పైకెత్తుదామా? అందరము చేతులు పైకెత్తుదామా? చేతులు పైకెత్తి ఒక్కసారి ఇది పాడదామా? నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. పాడదాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. అవును ప్రభు, గత 3 నెలలు నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. అవునయ్యా నీ కార్యములు ఆశ్చర్యములు Yes, Lord. అవునయ్యా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా ప్రభువా నీ కార్యములు అద్భుతములయ్యా ప్రభువా నువ్వు చేసే కార్యాలు ప్రభువా కంటికి కనిపించనివి చెవికి వినిపించను అయ్యా ప్రభువా నువ్వు అద్భుతాలు చేయు దేవుడవయ్యా తండ్రి ప్రభువా మేము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చు దేవుడవయ్యా తండ్రి నీ స్తోత్రములయ్యా మా జీవితంలో నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా పరిశుద్ధుడా ఇదిగోనైనా ప్రభువా మా జీవితాలు ప్రభు తండ్రి నీకు సమర్పిస్తున్నామయ్యా దేవ ప్రభువా మంచి కోసం ఆయన మనతో ఉన్న దేవుడు మనం నడిపించువాడు మనను ఓదార్చు దేవుడు మన ప్రతి సమస్యలలో తోడుగున్నవాడు మన కన్నీటిని నాట్యంగా మార్చు దేవుడు మన జీవితాలను మార్చు దేవుడు అందరం కలిసి ఏక ఆత్మతో ఏకకంఠంతో ఆరాధిస్తామా ఆయన మనతో ఉండగా మనకి ఎలాంటి భయం ఉండదు ఆయన మనతో ఉండగా మనకి ఎలాంటి కొదువు ఉండదు అందరం కూడా మన హృదయాలు తెరచి నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా చెప్తారన్నారు నీవు నాతో
తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
గుండెలపై పెట్టుకొని కుడివైపు కుడి చేయి పైకెత్తి పాడదామా? ఎడమ చేయి మన గుండెలపై పెట్టుకుందాం. హృదయపూర్వకముగా నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరోసారి నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా నీడ, నీవే నిత్యం నా తోడుకునే చెలిమి, నీవే తోడు, నీవే నా నీడ, నీవే నిత్యం నా తోడుకునే చెలిమి, నీవే. బందీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. బందీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. అయ్యా తండ్రి దేవ ప్రభువా, ఇదిగో ఈ ఆరాధన దగ్గర మీరు మా తోడు ఉండి ప్రభువా నడిపించకు వందనాలయ్యా దేవ ప్రభువా. తండ్రి ఇదిగో నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఎందరైతే ప్రభా ఏ వేదనతో ఏ బాధలతో అయితే వచ్చినారో ప్రభువా, ప్రతి ఒక్కరిని క్షణంలో దర్శించండి అయ్యా నైనా ప్రభువా. ప్రతి ఒక్కరి కన్నీరు నాటంగా మారును గాక నైనా ప్రభువా. ప్రతి ఒక్క పరిస్థితులు తారుమారవును గాక నైనా ప్రభువా. ప్రతి ఒక్క అపవాది కట్లు తెగులు గాక యేసు నామములో. ప్రతి ఒక్క అపవాది కపంద సంఘాల నుంచి విడిపించబడుదురు గాక నైనా ప్రభువా. ఇదిగో నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రి తాకండి అయ్యా నైనా
ప్రభు, అభిషేకించండి అయ్యా ప్రభు తండ్రి. అయ్యా కృప నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకుని వెళ్ళండి అయ్యా తండ్రి దేవ ప్రభు. నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరిశుద్ధాత్మ బలం, నీ పరిశుద్ధాత్మ తండ్రి ప్రభు వెలుగుని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా ప్రభు. ఇప్పుడే ఈ సమయంలో ప్రభు తండ్రి ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా నాయన ప్రభు. అందరం భాషలు ఇచ్చేవారు అందరం ఒక నిమిషం భాషల్లో మాట్లాడదాం. అందరం కూడా ఒక నిమిషం ఆత్మలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడదాం. ఈ అంత్య దినములలో ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఆత్మ కొరకు దాహం కలిగి ఉండాలా. ఇదిగో మనం ఉన్న రోజులు ఎంతో భయంకరమైన దినములు. ఆయన ఆత్మ లేనిది మనం ఏది కూడా చేయలేము. ఆయన వాక్యం సెలవిస్తుంది, నా ఆత్మ కానివాడు నావాడు కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నామకార క్రైస్తవ జీవితాన్ని వదిలేసి ఇదిగో ఈ అంత దినములలో ఇదిగో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ కావాలని చెప్పి ఆశతో ఉండాలా. ఇదిగో ప్రతి ఒక్కరు మందిరానికి వస్తున్నవారు ఏదో మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం అనకుండా దేవుని పట్ల ఆశ కలిగి మరింత ఉత్తేజం కలిగి మిమ్మల్ని మీరు ఆత్మలో ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మందిరంలో అడుగు పెట్టాలా. ఎవ్వరు కూడా ఇదిగో ఆత్మలు కలుగుతున్నప్పుడు మీకు కూడా ఆశ కలిగి ఉండాలా. ఎండిన వారుగా ఇంకొన్ని రోజులు ఉంటారు, ఎండిన వారుగా సచ్చిన క్రైస్తవులాగా నిలాగుంటారు. మీకు రోషం లేదా, మీకు దేవుని కొరకు మండాలని లేదా? ఇదిగో దేవుడు ఎంతోగానో ఇదిగో ఆయన ఆత్మని కుమ్మరించి ప్రతి ఒక్కరిని ఎంత మండించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎందరైతే దేవునికి దూరంగా ఉండి ఇదిగో ఇంకా లోకానుసారంగా బ్రతుకుతూ అవే పాపపు తలంపులు, అవే పాపపు ఆలోచనలు, ఆయన మందిరంలో ఉన్న ఇదిగో శరీరం ఇక్కడ నుండి ఆలోచనలు ఎక్కడెక్కడ ఆలోచిస్తూ ఎవ్వరు కూడా ఉండకూడదు. ఇదిగో మనం ఉంటుంది అపాయకరమైన దినములు, భయంకరమైన దినములు, అంత దినములు అందరూ కూడా దేవుని పట్ల భయము కలిగి ఇదిగో ఆ పరిశుద్ధుడు మరల తిరిగి వస్తున్నాడని ప్రతి ఒక్కరు గ్రహిస్తూ మీ పాపాలను విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిశుద్ధులకి రావాలిగా ఇదిగో పరిశుద్ధుడు కోరుతున్నాడు. అందరూ కూడా ఇదిగో మీ హృదయాలు ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ దూరమైన హృదయాన్ని దేవునికి అర్పించండి. ఆయన హృదయాన్ని ఆలకించండి. ఇక్కడ అనేకులు ఉన్నారు, దేవుడు మీ హృదయంలో లేడు. ఇదిగో మీరు బతికి ఉన్న సచ్చిన వారిలాగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఆయన హృదయాన్ని తట్టుతున్నా ఇదిగో మీరు గ్రహించలేని స్థితిలో ఉన్నారంట. అంగో ఎండిన స్థితిలో ఇంకెన్ని మార్లు ఉంటాయని దేవుడు అడుగుతున్నాడు. అనేక మార్లు వాక్యాలు ఉన్నావు, అనేక మార్లు మందిరంకి వెళ్ళి ఉన్నావు, అనేక మార్లు ఆశ కలిగినావు. మరలా అదే పాత జీవితం, మరలా అదే రోతమైన జీవితం ఇంకెన్నాళ్ళని ఇదిగో దేవుడికి విరోధంగా జీవిస్తావని ఆ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో ఇదిగో నీ హృదయాన్ని ఇదిగో మనసు పూర్తిగా నువ్వు దేవునికి సమర్పించిన ఎడల నీ జీవితాన్ని మరలా దేవుడు ఇదిగో కట్టబోతున్నాడు, మరలా లేవబోతున్నాడు, మరలా నిన్ను నియమించబోతున్నాడు, మరలా నీ జీవితాన్ని తిప్పబోతున్నాడు, మరలా నిన్ను ఆయన కొరకు వాడుకోబోతున్నాడు, మరలా నీ కొరకు లేవబోతున్నాడు, మరలా నలుగురికి ఇవ్వబోతున్నాడు, మరలా శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు, మరలా ఆత్మతో కమ్మబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభువా మా ఆరాధనలో మా తోడుగొండి ప్రభువా. నీ బిడ్డల్ని దర్శించి ఈ ఆరాధనలో ప్రభువా మేము మాట్లాడి నమ్మొచ్చు. ఆంటీ అంకుల్ ద్వారా మీరు మాట్లాడమని ఇదిగో ప్రభు ఇక్కడ ఎంతమంది అయితే ప్రభా
నీ కొరకు సమయాన్ని వేచించి వచ్చినారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరి చేతికి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వచ్చేసి అందరం కూడా కూర్చుందాం. Praise God, what a beautiful worship time we've had. We praise and thank the Lord God Almighty for His Spirit that is moving amongst us and will continue to be with us. So we want to welcome our new person today, Deepika. She is sister of Vishu, who is playing the drums. She's sister, they have come from Chintal, all the way from Chintal, and we're very thankful, very grateful. And today we have anniversary, wedding anniversary of Bhupal Reddy and Swapna. Bhupal Reddy and Swapna, we will wish them afterwards. Pray for them. Yes, Bhupal Reddy and Swapna, would you come? We'll pray for you. Wedding anniversary, 17th wedding, either se aana, ye side se aana. 17th wedding anniversary, either aa jao. Come, yeah. Yeah. Hallelujah. Apakashu ansiero altoka sahakori antaha. We thank you and praise you, यवा परमेश्वर आपकी धन्यवाद 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 स्तुति करते हैं कि इनका वेडिंग एनिवर्सरी है, सपना का और भूपाल रेड्डी का 17th वेडिंग एनिवर्सरी है। जीसस, आपने इन्हें प्यार में इतने साल रखा और आपके चरणों में लाया। वो लोग विधर्मी छोड़ के आपके चरणों में आ गए जीसस, और आपको धन्यवाद 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 स्तुति करते हैं। ये दिन इनका प्यार से भरे और आशीर्वाद से भरे जीसस, इन्हें आशीर्वाद से भर दो। Fill them with the anointing, Lord God, Heavenly Father. We thank you. Anakashu antia kantaha ko rahantia. Hallelujah. Kanshu kansaha ko riantaha. Okashian saha rokantia. Let your grace and blessings come upon them. Hallelujah. Let your mercy and loving kindness come upon them, Father. May they have years and years and years of togetherness. साल 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 एक साथ रहे और आपका कार्य करे, और इनका आपके इच्छा है कि इनका ओन मिनिस्ट्री होना है, तो इनका ओन मिनिस्ट्री आपके टाइम में, आपके वे में, आपके चरणों में लाके इनका इंडिपेंडेंट मिनिस्ट्री आप शुरू कर देना जीसस, जब आपका टाइम राइट हो। आपको धन्यवाद, धन्य इनके बच्चों को भी आशीर्वाद करो, लक्ष्मीकांत और सत्यनारायण को भी आशीर्वाद करो। ये फैमिली को देवदूता का घेर लगा दो। Surround them with your angels, O Lord, and bless them, bless them. We submit them totally. Hallelujah. Akoshansia, Rohantia, Kanshosi, Ashosa. We commit them to your throne of grace. इन्हों को आपके चरणों में ला रहे हैं और आपके हाथ में सौंप देते हैं। इन्हें पूरा अभिषेक से भर दो। भूपाल रेड्डी और सपना को अभिषेक से भर दो। आपके धन्यवाद स्तुति करते हैं और यीशु के नाम से मांगते हैं, इसलिए सुन के कबूल करो। Amen, amen, and amen. Praise God, praise God, praise God. Congratulations, congratulations. Thank you so much. Oh, praise God, praise God, praise God, praise God.
We welcome them in our midst and we thank and praise the Lord. Thank and praise the Lord. Praise God. Praise God. Yes, we're so happy to see you and may God bless you. Hallelujah. Akoshahan siyakoraha. Hallelujah. 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 I'm moving in a mighty way in this place. మీ మధ్యలో ఎంతో నన్ను బలంగా తిరుగుతున్నానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. My grace and mercies upon this church. నా కృప నా మహిమ మీపై నేను కుమ్మరించున్నాను. You've had a small beginning, మీరు ఒక ఎంతో చిన్నగా మొదలుపెట్టినారు, but you're going to go and expand and multiply. దాని తర్వాత మీరు ఎన్నో విధాలుగా ఫలించి మరి మీ మీ సంఖ్య పెరుగుతూ ఉన్నది. Many ministries will come out of this church. ఎన్నో కొత్త మినిస్ట్రీలు పరిచయ చేరువారు ఈ సంఘం నుంచి ముందుకు సాగదరు. For I have chosen you for that purpose. ఎందుకంటే మేమందరినీ కూడా దాని కొరకే నేను ఏర్పరచుకున్నాను. And my grace and mercies upon you. నా కృప నా కరుణ మీ పైన ఉన్నది. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. Amen. ఆమేన్. Amen. Praise God. Praise God. So, in the book of 2 Kings, we see మరి రెండో రాజులు గ్రంథంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. we see that Elijah was going to be taken up to heaven. మరి ఎలీజాను దేవుడు తన పరలోకం నుంచి తీసుకువెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, That is, he was going to be raptured. ఎందుకంటే అతను ర్యాప్చర్ అనే విధంగా ముందుకి దేవుని సన్నిధానములకు వెళ్ళనున్నాడు. And we find that he was going towards Jericho and towards the Jordan River. మరి జెరికో అను ప్రదేశానికి వెళ్ళనున్న పట్టణంకు వెళుతున్నప్పుడు మరి యోర్దాను నది దాన్ని మరి క్రాస్ చేయవలసిన అవసరం ఉన్నది. We find the accounts in 2 Kings chapter 2. 7వ అధ్యాయము 17వ అధ్యాయం 7:17. 2 Kings chapter 2. రెండో రాజులు 17వ అధ్యాయం. So as they neared with him was Elisha, who used to wash his hands. మరి అటువంటి సమయంలో అతనితో పరిచయవాడు ఎలీషా అని ఆయన దగ్గర ఉన్నవాడు. అతను ఆయన పరిచయం చేసేవాడు, అతని చేతులను కూడా కాళ్ళను కడుగుతూ ఉండేవాడు. And Elisha was under training. ఎలీషా ఎల్లప్పుడూ అతనితో ఉండేవాడు. So Elisha followed him, and when they reached the Jordan, Elijah took his cape and he hit the river, and the river departed, and there was land to cross over to the other side. ఎలీషా ఈ విధంగా యోర్దాను నదికి వెళ్చినప్పుడు ఎలీషా కూడా అతని వెంటబడినాడు. యోర్దాను నదికి వచ్చినప్పుడు అక్కడ ఎలీషా ఒక కట్టెను తీసుకొని యోర్దాను నది నీళ్ళలో కొట్టినట్టుగా చూస్తున్నాము. And Elijah said, "What can I give you?" ఎలీషా అటువంటి సమయంలో ఎలీషాను సంబంధించి అన్నాడు, నీకేమి ఇవ్వగలన్నాడు. I want a double portion of your Holy Spirit. అప్పుడు ఎలీషా ఏం జవాబు ఇచ్చినంటే, నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో రెండంతుల ఆశీర్వాదం నాకు కావాలని అన్నాడు. So Elijah said, "If you see me going up to heaven, you'll get a double portion of the Holy Spirit." అప్పుడు ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు రెండంతులుగా నీకు ఆశీర్వాదం పొందనున్నావు. And suddenly as they were going, chariots of fire and horses of fire appeared, and Elijah got into that chariot, but his cloak fell off, and Elisha saw it all. మరి అటువంటి సమయంలో జరిగిందేమంటే, మరి ఒక మంటలతో ఉన్న ప్రజ్వలిస్తున్న ఒక రథము మరి పరలోకం నుంచి వచ్చినట్టుగా చూస్తున్నాము. దాంట్లో మరి ఆ రథాన్ని కూడా ఆ గుర్రములు మరి ఏ విధంగా మంటలతో సాగుతూ ఉన్న గుర్రాలు వచ్చినట్టుగా చూస్తున్నాము. అటువంటి రథములో కూర్చొని ఎలీజా మరి వెళ్తున్నాడు పరలోకానికి. అటువంటి సమయంలో ఎలీషా ముందు వెళ్ళి అతని చెంగు పట్టుకున్నట్టుగా చూస్తున్నాం. And to just test whether he has got the double portion of the Holy Spirit, he took that mantle of Elijah and hit on the river, and the river parted in various places and crossed over. దాని తర్వాత మీరు చూసినట్లయితే అంతకు ముందు
ఎలీషా తన వస్త్రాన్ని తీసి దాంతో అక్కడ కొట్టినట్టుగా మరి యోర్దాను నదిని కొట్టినట్టుగా చూస్తున్నాము. అటువంటి సమయంలో యోర్దాను నది కూడా 2 భాగాలుగా విభజించబడి వారు నడిచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. And he reached the city of Jericho, and the people there told him, it's a lovely city, everything, but the waters are bitter. Animals and human beings miscarry. అదేవిధంగా మీరు చూసిన పేతురుతో కూడా ఈ విధంగా జరిగినది. అతను వస్త్రముతో తాకిన వారు లేదా అతని నీడ పడిన వారు కూడా మరి వారికి స్వస్థత కలిగినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. So he asked for a new jar filled with salt and threw that into the waters, and the waters were made sweet. అదేవిధంగా అక్కడ కట్టెని విరిచి రాసినట్టు ఏ విధంగా మోసే సమయంలో కూడా అది ఆ నీళ్లు మరి ఉప్పు నీళ్లు మంచినీటిగా మారినట్టుగా చూస్తున్నాం. This is the same Elisha that told the widow, put all the jars and what have you in the house? She said, little oil. And he said, pour that oil into all the vessels and sell that oil and pay your debts to the money lender. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకో ఎలీషా గురించి కొన్ని కథనములు ఉన్నాయి. ఈ విధంగా ఒక విధవ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో అక్కడ కరువులో ఉన్నప్పుడు ఎవరు తిండి తెప్పులు లేక తిరుగుతున్న సమయంలో అతను అక్కడ వెళ్ళి ఆ స్త్రీని అడుగుతాడు, ఆ విధవని అడుగుతాడు, నాకు ఏమైనా తినేదానికి ఇవ్వమంటే చెప్పినప్పుడు మీకు తెలిసిన ఏ విధంగా నా దగ్గర 2 రొట్టెలు చేసేది మాటలు ఉన్నది, నేను నా కొడుకు కొరకు నేను చేసుకుంటాను అని అన్నది. కానీ అటువంటి సమయంలో ఎలీషా ఏం చెప్పినాడంటే, నీ దగ్గర ఉన్న అక్కడ ఉన్న అన్ని పాత్రలన్నీ తీసుకురా, ఇరుగు పొరుగు వారి నుంచి కూడా పాత్రలు తీసుకొనిరా, నీ నూనెను దాంట్లో పోస్తూ ఉండని చెప్పినాడు. So Elisha was performing many miracles, and then there was a famine in the land, and the sons of the prophets and the proselytes, the students of the Bible, had gathered together, and there was famine, so there was not much to eat. So one of the men went to the forest and got, pumpkin like gourds, they call it. They got pumpkin or birakhaya like fruit, vegetables, and Elisha said, cut it and put it and make stew. మరి అదేవిధంగా మరి ఎన్నో ఆయన అద్భుతాలు చేసినట్టుగా చూస్తున్నాము. అక్కడ వారికి నీళ్ళు లేక బాధపడుతున్న సమయంలో అప్పుడు అక్కడ ఉన్నవారు ఒక అరణ్యంలో ఒక పండును తీసుకొచ్చినట్టు చూస్తున్నారు. అది ఏ పండో ఎవరికి తెలియదు, అది మంచిదో కాదో, విషమైన పండో కాదు. కానీ దాన్ని తీసుకొని నీళ్లు వేసినప్పుడు అది మంచి నీళ్ళుగా మారినట్టుగా చూస్తున్నాం. So as they started eating that, they said, there's poison in the stew, poison in the stew. So Elisha said, bring little pindi, bring little flour, and I'll put it in the stew. And when he did that, the stew was good. Like that, miracles he was మరి ఆ doing. విషపూరితమైన దానితో మరి అక్కడక తినుటకు వారు చేస్తూ ఉండగా గంజిగా వారు చేస్తున్నప్పుడు వారు అనుకున్నారు ఇది దీంట్లో విషం కూడా ఉండొచ్చని. కానీ ఎలీషా ఏ విధంగా దాన్ని వేరే విధంగా సాధించి ఆ విషం చేయకుండా అందరూ కూడా అక్కడ తయారు చేసిన దాన్ని తిన్నట్టుగా మనం చూస్తున్నాం. And then later the sons of prophets again became hungry. Now what to eat? So a man came with the first fruits of his field and brought 20 loaves, and the sons of prophets were 100. మరి అదేవిధంగా ఇంకొక సందర్భంలో ఏం జరిగిందంటే అక్కడున్న యూదులకు మరి వారు ప్రోసలైట్స్ అంటే వారు యూదులు కానున్న వారు వారందరూ కూడా ఒక 100 మంది అక్కడ వచ్చినప్పుడు చూస్తున్నాము. అక్కడ తీసుకొచ్చినది ఆహారము సరిపోదు అని చూస్తున్నాం. And somebody brought 20 loaves, and Elisha said, go give it. They said, how will 20 loaves be enough for 100 people? But Elisha said, give it. And it was enough. The bread multiplied, and it was enough. And 100 people ate it, and still there was some remaining. మరి చూసినట్టయితే అటువంటి సమయంలో 100 మంది ఉంటారు యూదులు. మరి యూదత్వం పొందవలసిన వారు 20 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. అక్కడ ఒక వ్యక్తి వచ్చి వారి కొరకు 20 రొట్టెలు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 20 రొట్టెలు 100 మందికి చాలదని మనకు తెలిసిన విషయమే. కానీ ఎలీషా ఏమన్నాడంటే వీరికి అందరికి పంచేయండి అన్నాడు.
ఆ పంచినప్పుడు అందరికి కూడా కావలసినంతగా ఆ రొట్టె దొరికినగా Does it చూస్తున్నాం. remind you of something in the New Testament? అదేవిధంగా మీరు చూసినట్టయితే కొత్త నిబంధన గ్రంథంలో మనం కూడా చూసినాము ఏ విధంగా 5 రొట్టెలు 2 చేపలని దేవుడు 5,000 మందికి పంపినట్టు. Jesus multiplied 5 loaves and 2 fish and fed 5,000 men. With them were women and children also. అదేవిధంగా ఈ కొత్త నిబంధనలో జరిగిందే పాత నిబంధనలో కూడా జరిగినట్టుగా చూస్తున్నాం. And how did that bread multiply? So Jesus took the bread and thanked God the Father, and then he kept breaking, giving to his disciples, and they took and gave. He just kept breaking. Now you'll say, how am I concerned with that? మరి మీరు చూసినట్టయితే ఆ కథనంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి మరి పిల్లలు స్త్రీలను విడిచిపెట్టి ఎంతోమంది ఉన్నారు. మరి 5 రొట్టెలు ఏ విధంగా వారికి పూర్తి అయినది వారిదంటే వారు ఎరగొట్టేస్తుంటే అది అందరికీ పోతూనే ఉన్నది, ఎరగొట్టిన తర్వాత ఇంకా వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఏ విధమైన తక్కువ లేకుండా ఏ విధమైన ఎవరికి కూడా తక్కువ కాకుండా అందరికి కూడా పూర్తిగా భోజనం దొరికినది. So Jesus first thanked God. కాబట్టి యేసు ప్రభు అటువంటి సమయంలో దేవునికి మరి ఆరాధించినట్టుగా చూస్తున్నాం. So when you first accept Jesus in your life, the Holy Spirit convicts you and you accept Jesus in your life, Jesus thanks God. మరి అదేవిధంగా మనం కూడా యేసు ప్రభు నందుకు విశ్వసించి ఆయన ప్రార్థించిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఇటువంటి అద్భుత కార్యం మన వల్ల కూడా సాధ్యమవుతాయి. Jesus thanks God because the Bible says God becomes rich when you and me are added into his kingdom. You can confirm it by opening to Ephesians chapter 1. ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయము and verse 18. 18వ వచనం మీదుగా వ్రాసి ఉన్నది. In verse 18 it says, I pray that the eyes of your heart be enlightened so that you will know what is the hope of God's calling. And this is what we want to see. You will know what are the riches of God's glory when he gets inheritance. God is getting inheritance of the saints. That means when you accept Christ, God is getting inheritance. Like when a will is made and the father dies, the son gets the inheritance. So when you accept God, Christ is very happy and he praises and thanks God because you and me, we are called saints in the Bible. Not saints like Mother Teresa, but we are children of God and we are called saints. So we are inheritance of God. Okay, God is getting us and he is becoming richer because of the souls added to the kingdom of heaven. మీరు చూసినట్టయితే క్లుప్తంగా చెప్పాలంటే మనం మారు మనసు పొంది దేవుని యందు యేసు ప్రభునందు విశ్వసించినట్ల మనలో కూడా అటువంటి శక్తి దేవుడు ఇవ్వగలడు. ఎందుకంటే ఆ శక్తిని వినియోగించి మనం కూడా దేవునికి మహిమ తీసుకొని రాగలము. కాబట్టి మనము ముఖ్యమైన విషయం గమనించింది అంటే మనము దేవుని బిడ్డలము కాబట్టి మన దేవుని వారసత్వం మనం ఉన్నది. కాబట్టి దేవుని వారసత్వం ఉన్నవాడు దేవుడు కార్యములు కూడా మనం చేయగలము. So when Jesus got the bread and fish, he thanked God. When he gets you into the kingdom of light from the kingdom of darkness, he thanks God. Why? Because God is made rich because you are his inheritance. Just imagine God, who is the owner of everything, creator of everything, becomes richer when you are added to his kingdom. How precious are we? Just think. మరి దేవుని వారసులమైన మనము మీరు 5 రొట్టెలు 2 చేపల గురించి మీరు చూసినట్టయితే ఏ విధంగా అది యేసు ప్రభు ముందు ఆ రెంటిని చేతితో ఎత్తి
పరలోకం నుంచి ప్రార్థించినాడు దేవునికి, అటువంటి తర్వాత అది ఆశీర్వాదం మనకు దొరికినది, వాటికి దొరికినది. దాని ద్వారా అది ఎంతో అందరికి కూడా చెల్లినట్టు, అందరికీ కూడా కాసేటట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో మనం వారసత్వం కాబట్టి మనం కూడా ఇటువంటి కార్యాలు చేస్తూ మనం కూడా దేవుని కొరకు మన జీవితాలను విస్తరించాలి. And then what does he do? He thanks God and he breaks the bread, breaks the fish, breaks the bread, breaks the fish and distributes. Similarly, when you are added to his kingdom, and you want to serve him, he breaks you. అదేవిధంగా మీరు ఆ ఉపమానంలో తీసుకున్న ఎడ్ల ఏ విధంగా యేసు ప్రభు పరలోకంలోకి ఆ 2 చేపలను మరి రొట్టెలను ఎత్తి ప్రార్థించిన తర్వాత దానిని వీచి అందరికీ ఇచ్చినాడు. 5 రొట్టెలు 5,000 మందికి పోయినాయి. అంటే మనం కూడా జీవితంలో దేవుని యందు ఉన్న ఎడ్ల మన జీవితాన్ని కూడా దేవుడు విరగొట్టి మనలో అదే విధంగా వినియోగిస్తాడు. ఒక మనిషి వేల మందికి కూడా మరి సువార్త చెప్పగలడు. He wants to make you a new creation, because Bible says, therefore if anybody in Christ, he's a new creation. All things have passed away, new things have come. So he's going to remove things from you that are not making you a new creature. Just like a sculptor takes a big rock and takes the hammer and chisel and breaks the rock, breaks the rock, breaks the rock till the shape that he wants is made. మరి మనం కూడా మన జీవితంలో గుర్తించవలసిన విషయం ఏమంటే, దేవుని యందు విశ్వసించిన తర్వాత దేవుడు మనల్లో ఎన్నో విధాలుగా మార్పులు చెందుతుంటాయి. ఎందుకంటే దేవుడు మనం యేసు ప్రభు వలె తన కుమారుని వలె ఉండాలి. ఎందుకంటే మనం దేవుని వారసులం కాబట్టి మనల్ని చెక్కుతూ ఏ విధంగా ఉలితో చెక్కుతారో రాతిని ఒక విధమైన స్టాచ్యూ చేసేదానికి, అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు చెక్కుతూ మార్పులు తెస్తూ ఉంటాడు అనే విషయాన్ని గుర్తించాలి మనం. So when Jesus does the breaking in you and removing everything of the flesh, it hurts. అదేవిధంగా ఏ విధంగా ఉలితో మనం చెక్కేటప్పుడు మనల్ని కూడా దేవుడు చెక్కుతున్నాడంటే మనకు నొప్పి వస్తుంది కదా. మనలో మార్పులు తేవాలంటే ఏదో ఒకటి మనలో మార్పులు వస్తుంటుంది కదా. ఉలి ఏ విధముగా బాధపరుస్తుందో దేవుడు కూడా మనలో బాధలు ఆ విధంగా శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనలో మార్పు తెచ్చి కొత్త జన్మం చేసిన తర్వాత మన రూపాన్ని మార్చేటట్టు దేవుడు మనం చెక్కుతూ ఉంటాడు. It hurts because he's removing slowly but surely the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life that is in all of us. He's removing it, and it hurts because we do not like our fleshly self to be troubled. So it hurts us, and we say, God, where are you? Do you love me? Or you are doing something? So he's making you like the sculptor breaks the rock and gets a beautiful statue of whatever he's making, like that. He removes all these things from you, breaking you up to make you into the image of Christ. మరి దేవుడు ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే, తన వారసులుగా మనం ఉండాలంటే యేసు ప్రభు మాదిరిగా మనం ఉండాలి. యేసు ప్రభు రూపంలో మనం ఉండాలంటే మనం చెక్కి మనలోంత పనికిమాలినవి పాపాలని శారీరకమైన ఈచ్ఛలన్నీ తీసివేస్తూ ఉంటాడు. అటువంటి ఇచ్చలు అవన్నీ తీసివేసినట్టు అది ఏమిటో సమాతం ఉలితో ఏ విధంగా రాతిని మలుపుతున్నాడో అదేవిధంగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. కాబట్టి మనకెంతో శ్రమల పాలవుతూ ఉంటాము, మనలో ఎంతో బాధలు అవుతూ ఉంటాయి. కానీ దాని అంతిమ విజయం ఏమంటే మనం యేసు ప్రభు స్వరూపంలో మనం మారుతున్నాం. And just when you think, okay, now I'm the right person, like a potter is making a pot and it becomes big and he thinks, no, this is not good. He breaks the whole thing down. Like that, Christ, when he sees you are not coming in the image of what he wants, he
breaks you down again and he shows you your faults, and it hurts. We don't like anyone to point out our faults. We don't like to change. We like to be our old self and be coming into a new self. The breaking that God is doing to each one of us is hurting us, but we have to go through it, be brave till we become what God wants us to become. ఇంకొక ఉదాహరణ చూసినట్టయితే కుమ్మరివాడు ఉంటాడు. కుమ్మరివాడు ఏ విధంగా పాత్రలు చేస్తుంటాడు, మట్టి పాత్రలు చేసుకుంటాడు. మట్టి పాత్రలు చేస్తున్న తర్వాత ఏమైందంటే ఆ కుమ్మరివారు చూస్తారు, ఇది నేను యోచించిన విధానంగా లేదు కాబట్టి ఎరగొట్టేస్తారు, మరి కొత్త మట్టితో మొదలెట్టారు. అదేవిధంగా మన జీవితాలు కూడా దేవుడు ఏ విధంగా పరివర్తన చేసి మనం చెక్కాలి, దేవుని కుమారుడిగా మనల్ని తయారు చేయాలనుకుంటాడో, ఒకవేళ తయారు కాకపోతే మళ్ళీ కింద పడేస్తాం. కాబట్టి ఇటువంటి శ్రమలు మన జీవితాల్లో కలుగుతుంటాయి అనే విషయము గ్రహించాలి. అందరికీ తెలియాలి దేవుడు ఎందుకు ఈ విధంగా శ్రమలు పాలు చేస్తున్నాడు. మనకు నొప్పి రావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ మనలను యేసు ప్రభు స్వరూపంలో మార్చుటకు ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే మనమంతా యేసు ప్రభు యొక్క వారసులు, ఈ దేవుని యొక్క వారసులు. Now he received you into his kingdom, so he's going to be strict with you. He'll discipline you. అదేవిధంగా మన క్రమశిక్షణలో చేసేటకు, తన రాజ్యంలో చేర్చుటకు మీరు అర్హులా కాదా, ఒకవేళ అర్హులు కాని ఎడల ఈ విధంగా చెక్కుతూ మీకు అర్హులు చేసే విధానం దేవుడు ప్రయోగిస్తాడు. And in Hebrews and chapter 12 we find that from verse, if you can come and read it, Ma. Hebrews and chapter 12. హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము ఈ విధంగా దేవుని వాక్యం తెలుపుతున్నది. And verses 5 till verse 10. 5 నుంచి 10వ వచనం వరకు. Give her that. Hebrews chapter 12 verses 5. Ibri Patra. హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయం. Read from 5 to 10. 5 నుంచి 10వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సన్నిహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందిన ఎడల దుర్బీజము లేని గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులై తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాణ్ణి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. వారు కొద్ది దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించును గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. Yeah, you read verse 11 also. 11 also. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడిను గాని సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను వడలిన మోకాళ్లను బలపరచుడి. Okay, thank you so much, Swapna. Thank you. So, she has told us that no discipline makes you happy, but it's painful. So, what God is doing with you when He's breaking you, He's disciplining your life, disciplining your family life, disciplining your time to read the Bible, your time to pray. He's disciplining. If you don't do it, then you yourself will feel unhappy, something missing, and you will do it. That is the way He is disciplining you. So what did Jesus do? He thank God, then He breaks you. మీరు చూసినట్టయితే ఈ విధంగా దేవుడు మన ఆకారాన్ని మరి చేంజ్ చేస్తూ ఉన్నాడు.
దేవుని యేసుప్రభు మా స్వరూపంలో. అటువంటి శ్రమలు ఎన్నో శ్రమల పాలవుతాం. కానీ ఆ శ్రమల పాలైన తర్వాత మనం క్రమశిక్షణ లేకపోతే మళ్ళీ కూడా మనకు అటువంటి శ్రమలు వస్తుంటాయి. కాబట్టి దేవుడు మనలో తన క్రమశిక్షణను తీసుకుని వచ్చి తన కుమారుని స్వరూపంలో మార్చుటకు ఇటువంటి శ్రమల పాలు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. So you and I are more precious than fine gold and fine silver. So what do with gold and silver? You melt it. So the next thing Jesus does after breaking you, he will melt you. అదేవిధంగా మీరు చూసినట్టే బంగారు కానీ వెండి నాణ్యాలు మనం చేయాలంటే మొదటిని దాన్ని బాగా కరిగిస్తాం. కరిగించిన తర్వాత మనకు కావలసిన దీంట్లో దాన్ని కరిగించిన దాన్ని వెండిని బంగారాన్ని వేస్తాను, మనకు కావలసిన విధంగా మనం తయారు చేస్తాం. అదేవిధంగా మన జీవితాలను కూడా దేవుడు నడిచి విడిచి మరి ఆ విధంగానే మనం తయారు చేస్తున్నాడు. Like silver is refined in the furnace 7 times till the one who's melting sees his face in that silver, like that Jesus will melt you till all your pride goes away, all the fruit of the flesh starts going away, and slowly as you become more and more in the image of Christ, then fruit of the Holy Spirit should start appearing in your life. Otherwise he'll melt you some more till you get the fruit. మరి వెండిని ఏ విధంగా కరిగిస్తారో 7 సార్లు కరిగించి దాంట్లో ఉన్న మలినాలన్నీ తీస్తూ ఉంటాడో అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మన శ్రమలు ఇచ్చుచు అదేవిధంగా మన జీవిత శారీరకంగా ఉన్న శరీర ఈచ్ఛలను మరి అపవిత్రతను తీసివేసి మరి ఈ వెండిని ఏ విధంగా స్వచ్ఛమైన వెండిగా చేస్తారో మన జీవితాలను కూడా దేవుడు అదేవిధంగా మరి వినియోగించి మనలందరినీ కూడా ఆ స్వచ్ఛత మనలో తీసుకొస్తున్నాడు. Till you start showing love and joy and peace and all the 9 fruit of the Spirit. But from experience, I'm telling you, the last fruit I developed was love. I don't know if you are struggling with that, but I couldn't love people who are my enemy. I couldn't do it. And Jesus melted me till now. Even if a person hates me, I love them. I can't make out anything bad in a person. I can't see anything wicked or bad in a person. I just love them. And my son said, you are very clever in some things, but you are totally foolish, Mama. Till that degree, God melted me. మరి నా విషయం నేను చెప్పిన ఎట్లా నా జీవితంలో కూడా నేను ఎన్నో సాధించినాను, పరిశుద్ధాత్మ దేవుని పొందినాను, పరిశుద్ధాత్మ దేవుని నుంచి ఫలములు కూడా పొందినాను. కానీ ఆఖరిగా ప్రేమ అనే విషయంలో నేను జయించలేదు, నాలో రాలేదు. కానీ కొంత సమయం తర్వాత దేవుడు నాకు ఇచ్చాడు, నేను తెలుసుకున్నాను ప్రేమ అంటే ఏమిటి అని. తెలిసిన తర్వాత నాకు ఏ మనిషిలో చూసినా కూడా మంచే కనపడుతుంది. ఆ మంచోడు అని వాళ్ళు ఏ విధంగా జీవితాలు చెడ్డతేమో కనపరాదు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మార్పులు రావచ్చి ఆ ప్రేమ అనేది సంభవించాలి. So what does he do after it's melted and becomes pure? He makes it into a ring or a bangle or a necklace or a earring. He makes something out of it, just like the potter. He puts the mud, the clay on the wheel, and he makes something out of it. So some things he makes are for honorable use, and something he makes are not for honorable use. Like some you put in a flower, the pot you put as a flower pot, but some you put as a place where you throw the kachra. So we can't say, God, you make me this, you make me that. It's the potter's will what he does. Similarly, in your life and my life, it is God who decides what he wants to do with you. మరి మీరు చూసినట్టయితే మనం అనుకుంటాము నాకు దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టినాడని. దానికి కారణం ఏమిటంటే వెండి కరిగించిన తర్వాత బంగారం కరిగించిన తర్వాత ఆభరణాలు చేస్తూ ఉంటారు. వేరు వేరు విధానమైన ఆభరణాలు చేసుకొని గొంతులు వేసుకుంటారు, చెవులు వేసుకుంటారు, ముక్కులు వేసుకుంటారు, ఏ విధంగా పోతుంది. కానీ కుమ్మరి చేసే పాత్రలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని పాత్రలు మనం డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటే బాగా చేస్తారు.
ఇంకోటి చెత్త వేసేదానికి చేస్తాడు. కానీ అది కుమ్మరి ఏ విధంగా చేస్తాడంటే అతను డిసైడ్ చేసుకుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా డిసైడ్ చేస్తాడు మన జీవితాల్లో ఏ విధంగా. మనం అనుకోకూడదు దేవుడు ఏంది చెత్త పని చేపిస్తున్నాడు నాతో అని. కాబట్టి దేవుడు ఏమి చేసినా కూడా తన అధికారంతో మనం చేస్తున్నాడు. కాబట్టి అధికారం ప్రకారంగా మనము జీవితాన్ని నడపాలి. So after thanking God, Jesus breaks you, melts you, and then molds you in what He wants you to be. మీరు చూసినట్టయితే క్రమంగా ఏం జరుగుతుందంటే ఏ విధంగా దేవుని వల్ల మనం ఎన్నుపడిన తర్వాత, దేవుడు ఎన్నుకున్న తర్వాత, పశ్చాత్తాపం పొందిన తర్వాత మన దేవుడు ఏ విధంగా మనం కరిగించి మరిగించి మనల్ని వినియోగిస్తున్నాడో అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. And then each one of us, He wants us to be a useful member in the kingdom. In the church, each person doesn't have the same position, but Jesus wants you to do something for His kingdom. So then He will break, melt, mold, and then He'll fill you with the Holy Spirit. మరి దేవుని సన్నిధానంలో కూడా మనం వచ్చినప్పుడు వేరే విధమైన పనులు చేస్తూ ఉంటాము. ఒకరేమో చేస్తున్నారు, పాటలు పాడి వర్షిప్పింగ్లో ఉంటారు, ఇంకొకరి లీడర్షిప్ ఉంటుంది, ఇంకొకరికి వేరే ఉంటాయి. కానీ దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను వినియోగిస్తున్నాడు లేదా తన పరిచర్యలో అనే విషయం మనం గ్రహించి మనం దేవుని కొరకు ప్రతి కార్యం చేయాలి. ఆ విషయం దేవుని ఏ విధంగా సమ్మతంగా ఉంటుందో ఆ విధంగా చేయాలి. కానీ ఇది నాకు పనికిమాలిన పని నేను సరిగ్గా చేయనంటారు. So since Jesus accepts you when He's melting you, molding you, He is seeing the fruit of the Holy Spirit that you are having, and then He will fill you with the gifts of the Holy Spirit. ఆ విధంగా వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు మనకు పరిశుద్ధాత్మ come again. Yeah, you translate. Yeah. పరిశుద్ధాత్మ దేవునితో ఏ విధంగా వినియోగిస్తాడో ఆ You open to 1 Corinthians. Which are the gifts? Let us just see, and why some people are getting gifts and some people are not getting those మరి gifts. కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుని వరములు దొరుకుతాయి, కొంతమందికి దొరకదు. దానికి కారణం ఏమే విషయం మరి ఇక్కడ గ్రంథం లేఖంలో రాసిన చదువుదాం. 1 Corinthians chapter 12 verses 4 to 11. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 4 నుంచి 11వ వచనం. Give her the thing. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానివి ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము శక్తియు అనుగ్రహింపబడుచున్నవి. అయినను వాటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. Yeah, so it is the potter deciding what you will be used for, and the Holy Spirit, just as He wants to give you, He will give you gifts, not what you want, but what the Holy Spirit gives you. And why does He give you gifts? Not to enjoy it and say, "Bah, I got gifts." No, it is for the benefit of the church, for building up the body of Christ. మరి మీరు చూసినట్టయితే కృపావరములు ఎందుకు మనకు దేవుడు ఇస్తాడంటే, దేవుడు మొదటి విషయం ఏమంటే దేవుడు తన ఇచ్చ ప్రకారం ఇస్తాడు, మన ఇచ్చ ప్రకారం ఇవ్వరు. నేను అది కావాలి ఇది కావాలి ఖర్చులు అంటే అది ఇవ్వరు. దేవుడు ఏది కావాలంటే అదే ఇస్తాడు. దాన్ని తమ కొరకు వినియోగించకూడదు,
పూర్తి సంఘం కొరకు వినియోగించాలని ఆ కృపావరం మనకి ఇస్తాడు. కాబట్టి నా కొరకు ఇచ్చాడు కాబట్టి నేను నా దగ్గర పెట్టుకుంటాను అనే విషయం అది అందుకొరకు ఇవ్వలేదు. దేవుడు ఏ వరం ఇచ్చినా కూడా అది ఏమిటో అంటే, మీరు ఏ విధంగా కుమ్మరి కుండలు చేసేటప్పుడు ఒక కుండ మంచి పనికి, ఒక కుండ చెత్త పనికి వినియోగిస్తాడు, అదేవిధంగా మనల్ని వినియోగిస్తున్నాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. So these are not all the gifts. There are other gifts which are equally important. Okay, just speaking in tongues or interpreting tongues or doing miracles and healing and having word of knowledge, word of wisdom, faith and prophecies, these are not the only gifts, because the potter decides which gift you are going to get just as he wants. There are other gifts which are also equally important. You find in Romans chapter 12 verse 6 to 8. మరి రోమీయుల గ్రంథం 12వ అధ్యాయము 6 నుంచి 8వ వచనము దేవుని వాక్యం తెలుపుతున్నది. ఎందుకంటే దేవుడు ఏ వరం ఇచ్చినా కూడా అది ఆ వరంను మీరు వినియోగించాలి. అనుకోకూడదు, అరే ఆ వరము ప్రవచనం వర్ణం ఉంటే బాగుంటుంది కదా, నాకు రాలేదు అని అనుకోకూడదు. కానీ దేవుడు తన ఇచ్చ ప్రకారం ఇస్తాడు. కాబట్టి ఏ వరం మనకు ఇచ్చినా కూడా మనం దాన్ని వినియోగించాలి. ఈ 9 వరాలే కాకుండా ఇంకా ఎన్నో వరాలు ఉన్నాయి, అది కూడా దేవునికి ఇస్తాడు. మీకు తెలుస్తుంది ఆ వరం ఏమిటని, దాన్ని వినియోగించాలి. కానీ నాకు ప్రవర్తించే వరం కావాలా, లేదంటే మరి ప్రార్థన చేసే వరం కావాలా, లేదంటే ఇక్కడి నుంచి దేవుని బోధ చేసే ఇది కావాలని అని అనుకోకూడదు. అది దేవుని ఇచ్చే ప్రకారం ఇస్తాడు. So if you have faith and you have gift of prophecy, you should use it as and when your faith is strong enough. కాబట్టి మనము విశ్వాసంతో దాన్ని పొంది దానితో మనకు సంఘాన్ని పరిచర్య చేయాలి. ఆ విశ్వాసం ఉన్న ఎడల మీ పరిచయ దేవుడు గుర్తిస్తాడు. Then there is gift of serving and hospitality. That means you serve people food and drink and make the place clean. That is equally important as the word of knowledge. Okay, no gift bigger than the other gift. Or if you are praying before this church service and breaking your heart for God, do it with all your might. కాబట్టి మనం అనుకోకూడదు, ఇదేం చిన్న పని నాకు ఇచ్చినారు, దీనివల్ల ప్రయోజనం లేదే, నాకేం గుర్తింపు రావడం లేదే అని అనుకుంటాం. కానీ దేవుడు గుర్తిస్తాడు. నేను ఇక్కడ నుంచి బోధించాలి, నాకు నాకు అది దేవుడు అటువంటి వరమే ఇవ్వలేదు అనుకుంటాం. కానీ మీరు ఏం పని చేసినా కూడా దేవుని మరి సన్నిధానంలో దేవుడు గుర్తిస్తాడు. ఇది పొద్దున్న అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే అది చెప్పిన, నువ్వు ఇక్కడ ద్వారపాలకుడుగా నిలబడుకున్నా అనుకున్నావు, నువ్వు ఇదేం పనికిమాలిన పని అనుకోవద్దు. దావీదు మహారాజు కూడా ద్వారపాలకుడుగా ఉండాలి అని మరి కీర్తన గ్రంథంలో ఆయన పిలిచాడు. కాబట్టి ఏ పని దొరికినా కూడా దేవుని కార్యక్రమం దేవుని కొరకు మనం చేయాలి. So some people, they teach the word of God, they don't preach, they teach, so their calling is teaching. Or some people exhort, come here and tell you, in the vision I saw this, God told me that. That is the gift of lifting up the people's hearts. Not all have it, but God gives it to those who want. Some people are givers. They give for the work of the church, of the kingdom of God. So they should do it with liberal hands, and they should do it joyfully. Some people show mercy. Some people like to visit hospitals and pray for people. Each of these gifts that God is giving is equally important. The one who puts the chairs is as important as the one who serves the drinks and the water, is equally important as the one who preaches, equally important. Each as God wants to give. So in the end of it, Paul says, desire spiritual gifts, desire prophetic gifts, desire it, want it, call upon God, give me the prophetic gift. And God, if He decides, He will give it to you. మరి అది కాకుండా ఏ కార్యం చేసినా కూడా దేవుడు గుర్తిస్తాడు. దాని తర్వాత మనం దేవునితో గోజాడవచ్చును, మొరపెట్టుకోవచ్చు. ప్రభా, నాకు ఈ ప్రవచన కృపావరం ఇవ్వు, లేదా బోధించు కృపావరం ఇవ్వు, లేదా మరి వేరే వారికి గ్రంథాన్ని గురించి తెలుపు
విషయం నాకు ఇవ్వు అని మీరు ప్రార్థించినా కూడా అది కూడా దేవుడు చూసి సరైన సమయంలో మీకు ఇస్తాడు అటువంటి కృపావరం. So he breaks you, melts you, molds you, fills you, and then what are you supposed to do? He will use you in his kingdom. ఎందుకంటే మనల్ని దేవుడు ఏ విధంగా చెక్కి మలిచి ఏ విధంగా కరిగించి మనం ఒక విగ్రహం తనకు కావాల్సిన విధానంగా చేస్తున్న పాత్రగా అదే విధంగా దేవుడు తయారు చేసిన తర్వాత దేవుడు వినియోగిస్తాడు మనల్ని. So Jesus, thank God, he broke the bread fish, kept breaking and giving to his disciples. So what did he do after that? He gave. So then when you belong to Christ, you do not belong to yourself. He gives you so that you may perform the works of God, not thinking of yourself, but thinking of God first. Because Jesus says those who are first will be last, and the last will be first. So each one of us, wherever he has kept us, whatever he has told us to do, let us do it. No job is too less, no gift is too big. మీరు చూసినట్లయితే ఏ విధంగా యేసు ప్రభు 5 రొట్టెలను విరిచి వాటిని వినియోగించినాడో ఎంతోమందికి పోతారు. అదేవిధంగా మన జీవితాలను కూడా దేవుడు విరిచి పంచుతూ ఉన్నాడు కృపావరం మనలో ఇచ్చి. కాబట్టి ఆ కృపావరం వినియోగించి మనం కూడా దేవుని అందు విశ్వసించి ఏ విధమైన వరం ఇచ్చినా కూడా దాన్ని అదే విధంగా వినియోగించి సంఘం కొరకు మనం ప్రయోగించాలి. మన దేవుని వాక్యమును వేరే వారికి తెలుపుటకు కూడా మనం వినియోగించాలి. And to each one of us Jesus gives, like he gave the disciples. So we are supposed to give. Jesus expects us to give the gospel in our homes, to our neighbors, to people whom we come into contact. So that is the way the kingdom of God multiplies. So we learn this from Jesus feeding 5 loaves and 2 fish. మరి 5 రొట్టెలు 2 చేపలకు ఉపమానం చూసినట్టయితే 5 రొట్టెలు ఏ విధంగా 5,000 మంది పైనకి పోయినావో అదేవిధంగా దేవుడు మనల్ని వినియోగించి విరగొట్టి మనల్ని అందరినీ కూడా దేవుని రాజ్యం కొరకు ప్రచారం చేయుటకు దేవుని వాక్యం తెలుపుటకు మనం వినియోగిస్తాడు అనే విషయం మనం గ్రహించాలి. And now Veronica will come and exhort us all. She has been telling me since 2 Sundays, I want to tell, but somehow it never materialized. So today she will exhort us. Come. ప్రైజ్ ద లార్డ్ అందరికీ సంఘానికి. నేను నిజంగా ఆంటీ గారు చెప్పినట్టు 2 వారాల నుంచి నా మనసులో ఏదో తీరని కోరిక దేవుని పట్ల, అంటే నా పట్ల దేవుడు చేసిన మేళ్లను చెప్పాలి. అంటే నలుగురికి చెప్తేనే విశ్వాసం పెరుగుతుంది. మనలో మనం దాచుకుంటే అది ఎవరికి తెలియదు. మరి మనం ఏ రకంగా దేవుని యందు బలపడుతున్నామో ఇతరులు తెలుసుకోవాలని నేను చాలా ఆసక్తితో చెప్పాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు, ఇందాక ఆంటీ గారు చెప్పిన ప్రతి మాట నా మనసులో, ఊడ్చేవారికి ఎంత దీవెననో వాక్యం చెప్పేవారికి కూడా అంతే దీవెన. మరి నేను ఊడ్చే పని కూడా చేశాను నా జీవితంలో. అప్పుడు నాకు 180 రూపాయల జీతం, 4 ఏళ్ళు చేశాను అలా. అది గవర్నమెంట్ డ్యూటీ, పర్మనెంట్ అవుతుంది అనుకొని చేశాను, కాలేదు. అయినా ఆ రోజు పోషించిన దేవుడు ఈరోజు నేను సమృద్ధిగా, అంటే 20,000 జీతాన్ని కూడా నేను పొందాను. అదే బ్లెస్సింగ్ ఆ రోజు ఉంది, ఈరోజు ఉంది. నాకు దేవుడు ఏ విషయంలో, అంటే మనిషికి ప్రతి విషయంలో బాధలు వస్తాయి, సంతోషాలు వస్తాయి. కానీ సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి, బాధలు వచ్చినప్పుడు కృంగిపోయే మనస్తత్వం ప్రతి మనిషికి ఉంటుంది. అది నాలో కూడా ఉంది. కానీ ఈరోజు నేను గర్వంగా ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు నన్ను అన్ని విధాలా పోషిస్తూ కాపాడుతూ, మరి ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా ఆత్మీయంగా కూడా ఎదుగుటకు నాకు సహాయపడుతున్నాడు. నేను దివారాత్రములు తండ్రి పాదాలను పట్టుకొని, తండ్రి నన్ను నా కుటుంబాన్ని నీ రక్షణలో నడిపించు, మరి మేమెవ్వరం కూడా నిన్ను విడిచిపెట్టకుండా, అంటే
ఇన్ని ఏండ్ల నుంచి కష్టపడితే కూడా దేవుడు మాకు సంతోషం ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు. అటువంటి దేవుడిని కలిగి మేము ఎందుకున్నాము అన్న ఆలోచన మాలో ఎవ్వరికీ కలగకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడినైనా అంటూ నేను ప్రతిరోజు అంటే నా ప్రతి శరీరంలో నరనరం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. నేను నిద్రపోతానేమో కానీ నా ఆత్మ దేవుని యందు ఘోషిస్తూ ఉంటుంది. నా కుటుంబాన్ని, నా భర్తను, నా బిడ్డల్ని నీ రక్షణలోకి నడిపించినైనా నైనా ఇక్కడ మేము విడిచిపెట్టి అక్కడ కలుసుకోవాలి తండ్రి. నీ పాద సన్నిధిలో మేమందరం కలుసుకొని జీవించాలి నైనా. అటువంటి కృపావరములను నాకు, నా కుటుంబానికి అనుగ్రహించు. అదే రకంగా నా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ ఆధీనంలో భద్రపరిచి, ఈ రకంగా ఇక్కడ మేము ఏ రీతిగా గుంపుగా ఉన్నామో అక్కడ కూడా అదే గుంపుగా నీ పాదాల యందు మేము ప్రార్థించాలన్న నేను ప్రతిరోజు గోజాడుతూ ఉన్నాను. నాకు ఒకప్పుడు ఒక చీర కట్టుకోవడానికి ఉండేది కాదు. అంటే మాది లవ్ మ్యారేజ్, మా ఆయనకు ఉద్యోగం లేకుండే, నేనేదో చిన్న స్థాయి ఉద్యోగాన్ని చేసుకుంటున్నాను. నాకు అప్పుడు ఒక చీర కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు ఉండేవి కావు. అయితే మా ఆడబడుచు ఒకసారి 3 చీరలు నాకు ఇన్స్టాల్మెంట్లో ఇప్పించారు. అప్పటి నుంచి నేను కొద్ది కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చాను. తర్వాత ఈరోజు నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా ఒక చీర గిఫ్ట్ ఇవ్వడానికి దేవుడు నన్ను దీవించాడు. అటు రకమైన జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకప్పుడు అంటే పార్ట్ టైంగా పాచి పని చేసి వాళ్ళు మిగిలిన కర్రీసు అవి ఇస్తే నేను తీసుకెళ్ళి నా పిల్లలకు పెట్టేదాన్ని. ఈరోజు 100 మంది వచ్చిన నా ఇంట్లో సమృద్ధి, అటువంటి దీవెనను నా కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. దేంట్లో కొదవలేదండి. ఆ రోజు ఏమీ లేనప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో దేవుని పట్ల అప్పుడు అదే నమ్మకం, ఇప్పుడు అదే నమ్మకం. నాకు ప్రతి క్రిస్మస్కి నా కుటుంబీకులకు అందరికీ బట్టలు పెట్టాలన్న ఆశ. ఎందుకంటే మా అమ్మ నాతో ఉండి ఎప్పుడు చెప్పేది, నువ్వే సంతోషంగా ఉండేది కాదు, నీ తోటి వారు కూడా సంతోషంగా ఉండాలని ఆశించాలి, అదే నిజమైన ప్రేమ అని. అది నేను నేర్చుకున్నాను. నా క్రిస్మస్ వచ్చిందంటే మా తోటి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి, మరి మా అత్తగారి సంతానానికి ప్రతి ఒక్కరికి కూడా నేను నా వైపు నుంచి ఒక చీర ఇవ్వాలని నేను ఇష్టపడతాను. ఎందుకంటే అది మా అమ్మ నేర్పించిన ప్రేమ, అది తండ్రి దేవుడు నేర్పించినటువంటి ప్రేమ. నేను నేర్చుకున్న ప్రేమను నా బిడ్డలకు నేర్పిస్తాను. ఇప్పుడు కూడా నా కొడుకు, అమ్మ మనకు 2 ఇండ్లు ఉన్నాయి కదా, ఒక ఇల్లు ఇంకా లేని వారికి ఇద్దాము అని, వాడు ఎంత అమాయకుడు అంటే దేవుని వాక్యం పొల్లుపోకుండా నేనెట్లా పాటిస్తున్నానో తను కూడా అలాగే పాటిస్తాడు. నాన్న మీరు 3 ఉన్నారు బేట, 2 ఇండ్లు అంటే ఇంకొక ఇల్లు మనం సంపాదించాలని. దేవుని దయ వల్ల 3 పిల్లలకి 3 ఇండ్లు సంపాదించే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. నాలో నేను పొందుకున్న ఆత్మీయతను, నేను పొందుకున్న దేవుని ప్రేమను మరి తెలియని వారు కూడా తెలియపరచాలనే ఆసక్తి నాలో ఉంది. కాబట్టి ఆంటీ గారిని ప్రతి వారం నుంచి చెప్తున్నాను, 2 వారాల నుంచి, ఆంటీ నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమి లేని నన్ను దేవుడు ఎంతగానో ఆదుకొని పోషించి ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. అదే రకంగా తెలియని వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకొని వారు దేవునిలో బలపడాలని, మనం ఎప్పుడు అడుక్కునే వారిగా కాదు ఇచ్చేవారిగా కూడా ఉండాలని నేను నేర్చుకున్న సంగతిని నా బిడ్డలకు నేర్పిస్తున్నాను, నా కుటుంబీకులకు కూడా నేర్పిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Veronica. థ్యాంక్ గాడ్. Thank you. Praise God. So our meeting is concluded. We'll just praise and thank the Lord. Father, we thank you and praise you for this time that you gave us to talk ప్రభు to మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీ సమయం మా అందరికి to ఇచ్చినందుకు, discuss your word, O Lord. మీ వచనాన్ని ఈ విధంగా వివరించి Let those తెలిపినందుకు words stay in our hearts and grow and bear a fruit 100-fold. ప్రభా నీ వాక్యం మా హృదయంలో నిలిచి అది అద్భుతంగా 100 అంతలుగా 1000 అంతలుగా పెరుగును గాక. Let each one of us be used for your glory, for your ప్రభా మీ kingdom. మహిమ కొరకే మమ్మల్ని అందరినీ వినియోగించండి. We thank you and praise you. యేసు ప్రభువుని అడుగుచున్నాము. May the peace ఆమేన్. of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the kingdom comes. In Jesus' name. Amen. 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 Praise God. Praise God. Please have coffee and snacks.